హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చింత చిగురు ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఈ సీజన్లో చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి చింత చిగురుతో పప్పు లేదంటే ఇలా రొయ్యలు కాంబినేషన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా చింత చిగురులో కాడలు అన్నీ నీట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎండు రొయ్యల్లో వేడి నీళ్ళు వేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా వేడి నీటితో శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. చూసారు కదండి, మనకి ఎండు రొయ్యలు అయితే వేగిపోయాయి. వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. దీనిని 1 నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి. కారం వేసి కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదండి, చింత చిగురు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చివరిగా ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. చూసారు కదండి, కూర అయితే దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చింత చిగురు ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ చింత చిగురు ఎండు రొయ్యలు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.